మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. రేషన్ కార్డ్ ఈకేవైసీ గడువు పొడిగింపు జనవరి 31 వరకు అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా ఈకేవైసీకి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక సూచన చేసింది. రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేయని వారు త్వరగా చేయాలని కోరింది. ఈకేవైసీ గడువు వచ్చే ఏడాది జనవరి 31 వరకు కూడా పొడిగించిందనమాట. ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహాన్ తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేశారు. వచ్చే ఏడాది జనవరి 31లోగా ఈకేవైసీని పూర్తి చేయాలని అన్ని రేషన్ షాపుల నిర్వాహకులను కూడా ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఈకేవైసీ ప్రక్రియ కొనసాగుతూనే ఉందన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 70.80% ఈకేవైసీ పూర్తయిందని పౌర సరఫరాల శాఖ అయితే ప్రకటించింది. మిగతా వాళ్లకు కూడా ఈకేవైసీ పూర్తి చేయాలని తాజాగా ఆదేశాలు అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలో మీ సేవా సెంటర్లో రద్దీ భారీగా పెరుగుతుంది. ఈకేవైసీ గడువు ఇంకా నెల మాత్రమే ఉండటంతో మీ సేవా సెంటర్ల వద్ద రేషన్ కార్డు ఈకేవైసీ కొరకు ప్రజలు ప్రతినిత్యం బారులు తీరుతున్నారు. ఓవైపు ప్రజాపాలన కార్యక్రమం కింద కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారెంటీల పథకాల కోసం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. మరోవైపు రేషన్ కార్డు ఈకేవైసీ ప్రక్రియ కూడా గడువు తేదీ కూడా తక్కువగా ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతూ ఉన్నారన్నమాట. సో ఏదేమైనా పొడిగించారు, నెల అయితే పొడిగించారు. ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని